హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గుండె నిండా గుడి గంటల సీరియల్ ఏం జరిగిందో చెప్పేసుకుందాము. ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, నిన్న జరిగింది కదా. ఈరోజైతే సూపర్ ట్విస్ట్లు ఉన్నాయండి. సీరియల్ మొత్తం అసలు షాక్ అయిపోవాల్సింది, అంత బాగుంది అసలు సీరియల్ మొత్తం. రోహిణి స్టోర్ రూమ్కి వెళ్తుంది. వెళ్ళి మనోజ్తో మాట్లాడినాడికి చూస్తే మనోజ్ అసలు మాట్లాడు. అంతలోకి ఒక ఆయన వస్తాడనమాట. కస్టమర్ వచ్చి, నాకు నిన్న ఐటమ్స్ కావాలి, మీరు ఇస్తారా అంటే, అవి ఇస్తాను చెప్పండి అంటాడనమాట. ఐటమ్స్ లిస్ట్ అంతా చెప్తాడు. చెప్పి ఎక్కడికి పంపించాలి, మీరు ఎక్కడికైనా పంపిస్తారంటే, నేను ఎక్కడికైనా పంపిస్తానండి. అది ఏదంటే మలేష్కి పంపించాలండి అంటాడనమాట. మలేషియాకి తప్పక ఇంకెక్కడికి చెప్పినా నేను పంపిస్తాను, మలేషియా వరకు చెప్పను అంటే, ఏమైందండి అని అడిగితే, అది ఒక శని, అదొక ఏదేదో చెప్తాడనమాట. చెప్పి తర్వాత మొత్తం ఇంకా పేపర్ మొత్తం చించేసి కస్టమర్ని పంపించేస్తాడనమాట. పంపించేస్తే రోహిణి అడుగుతుంది, ఎందుకు మనోజ్ ఇలా అంతా చేస్తున్నావు అని అంటే, ఆ టైం అంటే, నీతో మాట్లాడడం మా అమ్మగారిని చూసిందంటే నన్ను కొడుతుంది, నేను కొట్టినట్టు అంటాడనమాట. అలా అనకు మనోజ్, అంతా ఎవరి కోసం చేశాను, మన కోసమే కదా చేశాను, మనం బాగుండాలని, నీతో నేను ఉండాలని ఇదంతా చేశాను అంటే, నువ్వు నన్ను మోసం చేసావు అది ఇది అని అంటాడనమాట. అని వద్దు, మీన పూలు కుట్టినట్టు నా గుండెలను కుట్టేసావు, నువ్వు చెప్పిన మాటలు నమ్మి బాలు కారు నడిపినట్టు నా జీవితాన్ని నడిపేసావు, అది ఇది చాలా చెప్తాడనమాట. చెప్పి ఇంకా నువ్వు రావద్దు అది ఇదని అన్నీ చెప్తాడనమాట. సరే అని రోహిణి ఇంకా బాధతో వెళ్ళిపోతుంది. వెళ్ళి తన ఫ్రెండు విద్యా కాడ కూర్చుంటుంది అనమాట. కూర్చొని ఏం చెప్తుందంటే, ఎప్పుడు చూసిన అమ్మ జపం చేస్తున్నాడు, నేను ఎక్కువ అమ్మ ఎక్కువ అని అడిగితే, వాళ్ళ అమ్మే ఎక్కువ అన్నాడు, ఎంతైనా కన్న ప్రేమ కదా అని అంటాడనమాట. అంటే అప్పుడు తర్వాత ఏమంటుందంటే, ఇదంతా ఎవరి కోసం చేశాను విద్య, నాకంటూ ఒక మంచి ఫ్యామిలీ ఉండాలనే కదా చేశాను, నేను ఎవరిని మోసం చేయలేదు అని చెప్తుందనమాట. ఏంటి మీ అమ్మ చచ్చిపోయిందని చెప్పడం కూడా అబద్ధమేనా అంటే, నీ కన్న కొడుకు గురించి కూడా చెప్పలేదు కదా, అవన్నీ మోసమే కదా అంటే, తను అంటుంది మోసం అనొద్దు విద్య, అలా చెప్పేటప్పుడు నేను ఎంత బాధపడ్డానో అది మీకు తెలియదు అని చెప్తుందనమాట. ఎలా అయినా సరే మనోజు మా అత్త నా మాట వినేటట్టు చేసుకోవాలి, ఒక మంచి ప్లాన్ ఆలోచించాలి అది ఇదని చెప్తుందనమాట. డబ్బు గురించి ఆలోచించే వాళ్ళకి డబ్బు మీదే లోకం ఉంటుంది కదా, అది ఇదని చెప్పి అయిపోతుంది అనమాట. అంతలోకి ఇప్పుడు వచ్చి వెంటనే మీనా వాళ్ళ చెల్లి ఒక ఆయన్ని లవ్ చేస్తుంటుంది కదా, పోలీస్ ఆయన్ని, తను అక్కడికి వస్తుందనమాట. అందులోకి బాబాయ్ నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్తున్నానంటే, ఈ డ్యూటీ అయిపోయింది, ఆ డ్యూటీ ఏం చెప్పింది ఏంటంటే, ఇష్టమనే చెప్తుంది కానీ మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఒప్పించాలి అది ఇదంటే, సరే ఈ పోస్ట్ ఎట్టగా కష్టపడి కొట్టావు కదా, ఇంకా భర్త పోస్ట్ కూడా కొట్టేద్దులే అది ఇదని చెప్తాడనమాట. అని అక్కడికి వెళ్ళి అడుగుతాడు, ఏమి నిన్నే నేను ఇప్పుడు పికప్ చేసుకుందామని వస్తున్నాను అంటే, అంతలోకి తను ఏమంటుందంటే, లేదు ఇంక నువ్వు రావద్దు, మా అక్క నేను నీ బైక్లో రావడం చూసేసింది, నన్ను అడిగింది అంటే, అవునా నేను చెప్పేశాను మన గురించి అంటే, ఇంత స్పీడ్గా చాలా స్పీడ్గా ఉన్నావే అది ఇది అని అంటాడనమాట. అనిన తర్వాత చెప్పాను మంచోడని అది ఇది అని అడిగింది అంటే, నేను మంచోడిని కదా, చాలా మంచోడిని అని చెప్పోయా, ఏదో ఒకటి చెప్పాను అంటే, సరే మా అక్కతో నువ్వు మాట్లాడాలి, పలానప్పుడు వచ్చి మాట్లాడు అని చెప్పేస్తుంది అనమాట. అంతలోకి నైట్ అయిపోయిన వెంటనే ఏమవుతుందంటే, ఇంకా మీనా బాలుకి పాలు తెచ్చిచ్చిన తర్వాత, మనం పిల్లలు కనాలి అది ఇది, అందరికి పిల్లలు ఉన్నారు, నా ఫ్రెండ్ తగిలింది అది అంటే, అమ్మాయి అంటున్నావు పెళ్ళి కాలేదంటే, పెళ్ళి అయింది పిల్లలు కూడా ఉన్నారంటే, మనకి ఎప్పుడు మీనా పెళ్ళి, మనకు కూడా ఎప్పుడో పెళ్ళి అయింది, ఇంకా పిల్లలు లేరు అది ఇది అంటే, సరే మనం పిల్లలకి అంటాం, సరే పిల్లల్ని వాళ్ళ నాన్నమ్మ బాగా చూసుకోవాలంటే అదొకటి జరగదులే మీనా, ఇప్పుడు దాకా నువ్వేమైనా చెప్తే నేను కాదంటానా అంటాడనమాట. ఈ మాట అడగంగానే అదొకటి జరగదండి, ఇప్పుడే కదా నువ్వు ఏదన్నా అన్నప్పుడు నేను అన్నావు అని అంటాడనమాట. నేను వెంటనే అది జరగదు అంటే, అది నాకు తెలిసిలే జరగదులే అని, మీకు ఎవరైనా ఉన్నారా చిన్నప్పుడు ఫ్రెండ్ అంటే, ఒక అబ్బాయి గురించి చెప్తాడనమాట. ఇలాగా మేమిద్దరం ఫ్రాడ్ అది ఇది, చాలా మంచోడు అంటాడనమాట. మంచోడు అన్న వెంటనే ఫోన్ వస్తుంది, ఎవరు అండి ఫ్రాడ్ కాల్స్ ఏమిటో ఎత్తబాకని అంటాడు. అంతలోకి ఫోన్ ఎత్తగానే, చెప్పురా ఫ్రాడ్, నేను ఫ్రాడ్ అనగానే, నేను చెప్పాను కదండి ఫ్రాడ్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారని, స్కామ్ అది ఇది అంటే, లేదు నా చిన్నప్పుడు ఫ్రెండ్ అది ఇది అని అంటాడు. ఎలా ఉన్నావురా అంటే, ఇప్పుడే సెంట్రల్ జైలు నుంచి వచ్చినానరా అంటాడు అనమాట. అంతలోకి మీనా షాకు,
జైలు నుంచి వచ్చాను, నాకు ఏదైనా ఒక మంచి పని చూసి పెట్టు అది ఇది అని అడుగుతాడు అనమాట. సరేరా నీకోసం మంచి పని చూసి పెడతాను అది ఇది అని చెప్తాడు. మీనా అంటే మంచోడు అన్నారు కదండి, మంచోడేను. నేను చిన్నప్పుడు హోమ్లో ఉన్నప్పుడు, జూలియన్ హోమ్లో ఉన్నప్పుడు తను అక్కడ పరిచయం అయ్యాడు. కొన్ని పరిచయాలు మర్చిపోలేం కదా, అలాగే వీడు కూడా అప్పటి నుంచి అలాగే ఉన్నాము. మారతాడు అంటున్నాడు కదా మీనా, మంచి జాబ్ చూడమంటున్నాడు కదా, చూస్తాను మారతాడు అది ఇది అని చెప్పి ఇంకా పాలు తాగుతా ఏంది కొంచెం చేదుగా ఉండే, చక్కెర వేయలేదా అంటాడు. వేసానే చూడలేదా మీరంటే మీనా తాగింది బాలు తాతాడు అంతే. ఈరోజు సీరియల్ బాయ్.